టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఆ తర్వాత 2024లో పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి ఈరోజు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలను లైన్లో పెట్టి అలాగే వదిలేశారు. త్వరలోనే ఆ 3 సినిమాల్ని టార్గెట్ చేసి ఫినిష్ చేయాలని చూస్తున్నారట. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా హరిహర వీరమల్లు. ఈ చిత్రం నుంచి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తప్పుకునే విషయం తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 3వ వారంలో స్టార్ట్ కానుందని టాక్ నడుస్తోంది. ఈ మేరకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, వారానికి 2 రోజులు చొప్పున పవన్ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. కాగా ఏడాది చివరిలో ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ చేసే విధంగా మేకర్స్ బిగ్ ప్లాన్ వేస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలకు విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. కాగా మెగా స్టూడియో ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. పైగా పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అన్నట్టు ప్రస్తుతం పవన్ లైనప్లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ తన కాల్ షీట్స్ను ముందుగా వీరమల్లు సినిమాకే పవన్ కేటాయిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.